లిక్కర్ స్కామ్ లో సిట్ ఎదుట విజయసాయి విచారణ మరింత ఆలస్యమవుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరవుతానని విజయసాయి రెడ్డి సిట్ అధికారులకు సమాచారం పంపించారు. ఇవాళ ఉదయమే విజయవాడ చేరుకున్న విజయసాయి 10 గంటలకు విచారణకు వెళ్లాల్సింది. కానీ లంచ్ తర్వాత విచారణకు వస్తానని ఆయన సిట్ ఆఫీసర్కు కబురు పంపించారు. మరోవైపు లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుడైన రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి వరుసగా 2వ రోజు సిట్ ఎదుట విచారణకు వెళ్లారు. ఆయనతో పాటు రాజ్ సహాయకుడి తండ్రిని కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. విజయసాయి రెడ్డి సిట్ విచారణ ఆలస్యానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, శ్రీనివాస్, విజయసాయి రెడ్డి ఈరోజు సిట్ విచారణకు హాజరవుతానని చెప్పడంతో సిట్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఆయన ప్రస్తుతం అయితే విజయవాడలోని ఒక ప్రైవేట్ హోటల్లో ఉన్నారు. మధ్యాహ్నం భోజనం తరువాత విచారణకు రావాల్సిందిగా సిట్ అధికారులు ఆయనకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు ఆయన సిపి ఆఫీసులోని సిట్ బృందం ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. అయితే ఇంతకు ముందే ఎవరైతే రాజ్ కసిరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారో ఈ కేసు మొత్తం మీద, రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఇక్కడకు సిట్ అధికారులు ముందుకు వచ్చారు. ఆయన ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో మరోవైపు తీసుకుంటే కనుక ఎవరైతే మిథున్ రెడ్డి ఉన్నారో ఆయన నిజానికి ఈరోజు విచారణకు రావాల్సి ఉంది, షెడ్యూల్ కూడా ఉంది. అయితే ఆయన్ను రేపు విచారణకు రావాల్సిందిగా ఇప్పటికే నోటీస్ ఇవ్వడంతో రేపు ఆయన విచారణకు వస్తున్నట్లు సిట్ అధికారులకు కొద్దిసేపటి క్రితం మెసేజ్ రూపంలో సమాచారం అందించినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి వేలాది కోట్ల మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు తమ దూకును పెంచారని భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ కేసు మొత్తం మీద ఇంతకుముందు సిట్ ఎవరినైతే విజయసాయి రెడ్డిని పిలిచిన సందర్భంలో ఈ కేసుకు సంబంధించి కర్త కర్మ క్రియ అంతా కూడా రాజ్ కసిరెడ్డి అని ఆయన స్పష్టం చేశారు. ఎప్పుడు పిలిచినా ఇదే అంశాన్ని ఆయన చెప్తానని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈయన మరొకసారి ఈరోజు పిలుస్తున్న నేపథ్యంలో ఆయన తాను చెప్పదలుచుకున్న అన్ని విషయాలు కూడా చెబుతామని కొద్దిసేపటి క్రితం కూడా సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఒక ప్రైవేట్ హోటల్లో తమ న్యాయవాదులతో మాట్లాడుతున్నట్టు మనకు సమాచారం ఉంది. మరోవైపు అటు మిథున్ రెడ్డి కూడా తాను విచారణకు వెళ్తున్న సందర్భంలో తాను ఏం చెప్తానో దానికి ఆడియో వీడియో రికార్డు చేయాల్సిందిగా నిన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు కూడా దీనికి సంబంధించి ఆడియో వీడియో రికార్డ్ చేయడం కుదరదు, అయితే న్యాయవాదిని 10 అడుగుల దూరంలో ఉంచి విచారణ చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని సిట్ అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి ఈరోజు నిజానికి ఆయన విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ సిట్ అధికారులు రేపు రావాల్సిందిగా ఆయనకు చెప్పడంతో రేపు ఆయన సిట్ అధికారుల ముందు విచారణకు హాజరవుతానని ఇప్పటికే మెసేజ్ రూపంలో సమాచారం అయితే ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు విజయసాయి రెడ్డి సిట్ అధికారుల ముందు విచారణకు హాజరు కాబోతున్నారు సాక్షిగా. అదే సమయంలో మరొక ఎవరైతే రాజ్ కసిరెడ్డి ఉన్నారో ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే విజయసాయి రెడ్డి వస్తే కనుక ఆయన్ని ప్రశ్నించేందుకు 135 ప్రశ్నలతో ఒక ప్రశ్నావళిని కూడా సిట్ అధికారులు సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో రాజ్ కసిరెడ్డి తండ్రిని నిన్న కూడా విచారించిన సందర్భంగా ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు అనే విషయాన్ని అడిగితే ఆయన తెలియదనే సమాధానాలు నేనంతా చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన నుంచి ఏమైనా రాబడతారా, విజయసాయి రెడ్డి ఏమైనా కొత్త విషయాలు చెబుతారా, ఈ అంశాలన్నీ కూడా చాలా ఆసక్తిని కలిగించే అంశంగా మనం చెప్పుకోవచ్చు. వేల కోట్ల రూపాయల మద్యం స్కామ్కు సంబంధించి కీలక దశకైతే మాత్రం విచారణ చేరుకున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ముఖ్యమైనటువంటి నిందితులుగా ఎవరైతే భావిస్తున్నారో వారందరినీ కూడా ఒక్కొక్కరిని సాక్షులుగా, అదేవిధంగా నిందితులుగా కూడా అనుమానం ఉన్న వారిని పిలిచి విచారిస్తుంది సిట్. దానికి సంబంధించి కొంతమంది కోర్టులను ఆశ్రయిస్తున్నారు. తమ విచారణ సందర్భంగా తమకు స్పెషల్ ప్రివిలేజీలు కల్పించాలని వాటికి సంబంధించి ఒకవైపు కోర్టులో నడుస్తోంది. అయితే మొత్తం మీద మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 2 గంటలకు విజయసాయి రెడ్డి ఇక్కడైతే విచారణకు హాజరు కాబోతున్నారు.